మనిషి గాయమైతే ఆ గాయం మందును కోరుకుంటుంది. అదే మనసు గాయమైతే ఆ గాయం మరణాన్ని కోరుకుంటుంది. నేను లావణ్య 5 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం. దానికి మా ఇంట్లో ఒప్పుకోలేదు. వాళ్ళని ఎదిరించి నేను ఉండలేను. తను లేకుండా నేను బ్రతకలేను. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. ఎస్, ఐ కమిటెడ్ టు సూసైడ్. ఏంటి టైంలో? ఎందుకో ఒకసారి చూడాలనిపించింది. సరే. ఎందుకలా టెన్షన్గా ఉన్నావు? ఇంత జరిగినా నార్మల్గా ఎలా ఉండగలుగుతున్నావు? మనం ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు నువ్వు నాకు మాట చెప్పావు, గుర్తుందా? మన నవ్వే నలుగురిని దగ్గర చేస్తుంది, మన కోపమే నలుగురిని దూరం చేస్తుంది అని. ఎప్పుడూ సీరియస్గా ఉండి నన్ను చేంజ్ చేసి నువ్వెందుకు అలా ఉన్నావు? చాలా రోజులైంది మహేష్ మనం హ్యాపీగా ఉండి. మన పేరెంట్స్ మధ్య గొడవలు, వాళ్ళ మధ్య అరుపులు, ఆర్గ్యుమెంట్స్, దానివల్ల మనం కూడా హ్యాపీగా ఉండలేదు. అందుకే చూడాలనిపించి వచ్చాను. నువ్వేమో ఫేస్ డల్ గా పెట్టుకుని కూర్చున్నావు. అది కాదు, మన ఇంట్లో. ప్లీజ్ మహేష్, ఆ విషయాలన్నీ మర్చిపో. కనీసం ఇప్పుడైనా హ్యాపీగా ఉండు. నాకెందుకో మన లవ్ స్టార్టింగ్ డేస్ గుర్తొస్తున్నాయి. మన లవ్ స్టార్టింగ్ లో ఎన్ని గంటలు ఫోన్లో మాట్లాడుకున్నాం. నేనేమో నువ్వెప్పుడు ఫోన్ చేస్తావని వెయిట్ చేసేదాన్ని. నేనే ఫోన్ చేస్తే నేనెక్కడ తక్కువైపోతానో అని నీ ఫోన్ కోసం వెయిట్ చేసేదాన్ని. మొదటిసారి మనం కలిసిన క్షణం, మొదటిసారి మనం చూసిన సినిమా, మొదటిసారి నువ్వు నాకు పెట్టిన కిస్, కాఫీ డేలో మనం చెప్పుకున్న కబుర్లు, నీతో గడిపిన సాయంత్రాలు. అవును, మనం ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నా నేను? ఏమో గుర్తులేదు. కానీ నువ్వు మాత్రం బ్లూ కలర్ చెక్ షర్ట్, బ్లూ జీన్స్ వేసుకుని షేడ్స్ పెట్టుకుని వచ్చావు. ఆ రోజు నువ్వు చూసిన చూపులు నా మనసుని బంధించి నిన్ను ప్రేమించేలా చేశాయి. ఫస్ట్ టైం నువ్వు నా చేపట్టుకున్న క్షణం, ఈ ప్రపంచంలో మనిద్దరం తప్ప ఇంకెవరూ లేరనిపించింది. ఇలా ప్రేమించుకుని విడిపోతామని తెలుసు కూడా ఆ దేవుడు మనల్ని ఎందుకు కలపాలి? ఎందుకంటే ప్రేమించే మనసిచ్చిన ఆ దేవుడు మర్చిపోయే శక్తిని కూడా ఇచ్చుంటాడు. చాలా మంది లవ్ ఫెయిల్యూర్ అయితే సూసైడ్ చేసుకుంటారు. వాళ్ళు హ్యాపీగానే చనిపోతారు, కానీ వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళ పేరెంట్స్ రోజూ చస్తూ బతుకుతారు. అయినా ప్రేమించుకున్న వాళ్ళు ఎంతమంది ఇష్టలేని పెళ్లిళ్ళు చేసుకుని కూడా ఎలా హ్యాపీగా ఉంటున్నారో తెలుసా? వారి ప్రేమ యొక్క జ్ఞాపకాలతో వాళ్ళ లైఫ్ ని గడిపేస్తున్నారు. మనం ప్రేమించే అమ్మాయి గురించి ఆలోచించే క్షణాల్లో అరక్షణం అమ్మా నాన్న గురించి ఆలోచించినా వాళ్ళని వదిలి వెళ్లాలనిపించదు. ఇక్కడ పుట్టే ప్రతిదీ మర్చిపోయే శక్తి ఆ దేవుడిచ్చాడు. కానీ ఇక్కడ పుట్టే ప్రేమకు మాత్రం దేవుడు ఆ శక్తిని ఇవ్వలేకపోయాడు. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు.
నిన్ను విడిచి నేనెక్కడికి వెళ్ళను. నేనెక్కడున్నా నువ్వు హ్యాపీగా ఉంటానని మాటివ్వు. నాదో కోరికుంది, తీరుస్తావా? చెప్పు. నన్నిప్పుడు పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడా? అవును, ఇప్పుడే. కనీసం ఇప్పుడైనా నవ్వచ్చు కదా. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎవరు అప్పటి నుంచి కాల్ చేస్తున్నారు? ఇంకెవరు? మా అమ్మ. మరెందుకు ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు కదా. వాళ్ళంటేనే విరక్తి కలిగింది. ఈ మధ్య ఇంటికి కూడా వెళ్ళట్లేదు. అలా అంటావేంటి? పాప ఆంటీ వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారో ఏంటో. వెళ్ళి లిఫ్ట్ చేయి. అది కాదు లావణ్య. వెళ్ళి లిఫ్ట్ చేయి మహేష్. ఒరే మహేష్, ఎక్కడున్నావురా? ఏమైందమ్మా? అర్జెంటుగా ఇంటికి రారా. మీ నాన్న ఫుల్ టెన్షన్ పడుతున్నారు. అసలు ఏమైందమ్మా? గంట క్రితం లావణ్య వాళ్ళ ఇంట్లో పెద్ద గొడవైంది. దాంతో అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. నేనెక్కడున్నా నువ్వు హ్యాపీగా ఉంటానని మాటివ్వు. బ్రతకాలని ఆశ లేని నాకు బ్రతకడమే శిక్షగా వేసి నన్ను వదిలి వెళ్ళిపోయావా లావణ్య? జీవన పయనంలో ప్రతి కలయిక విడిపోవడానికి నాంది. అలాగని ప్రయాణం ఆగిపోకూడదు.